శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల ఉత్సవ మూర్తుల మూల విరాట్ విగ్రహాలకు వైభవోపేతంగా కళ్యాణం నిర్వహించారు. సిద్ధవటం మండలంలోని కడపాయపల్లె, లింగంపల్లి గ్రామాలకు చెందిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా శుక్రవారం సీతారాముల ఉత్సవ మూర్తుల విగ్రహాలకు కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి జమర్తి జగన్మోహన్ రాజు పాల్గొన్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగంపల్లి, కడపాయపల్లి గ్రామాలకు చెందిన ప్రజల ఐకమత్యంతో శ్రీరామనవమి పండుగ పర్వదినాన లోక కళ్యాణం నిర్వహించడం సంతోషకరమని, ప్రతి ఒక్కరికి సీతారాముల అనుగ్రహం కలగాలని, రైతులు పంటలు దిగుబడి చెంది రైతు కుటుంబంతో ఆనందం కలగాలని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వాళ్ళ రాముల వారి కళ్యాణం ద్వారా లింగంపల్లి, కడపాయపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఘన వైభవంగా రాముల వారి కళ్యాణం, లోక కళ్యాణార్థం కోసం ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆ రాముల వారి కృప ఈ గ్రామాలపైన ఉంటూ అదేవిధంగా సిద్ధవటం మండలము, రాజంపేట నియోజకవర్గం కూడా రాముల వారి కృప వలన అభివృద్ధి పదంలో నడిచి ఇక్కడందరూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని రాముల వారిని కోరుకుంటున్నారు.